అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈ సంవత్సరం మన ఆనంద నిలయంలో మొదటిసారిగా భోగి మంటను వెలిగించాం. దీనికి సంబంధించిన వీడియో అంతా కూడా మొమెంట్ మీ టాక్స్లో నిన్న సంధ్య పెట్టిందండి. ఆల్రెడీ అది ట్రెండింగ్లోకి కూడా వెళ్ళింది. ఇక భోగి మంట కార్యక్రమం అయిన తర్వాత మేమందరం మా స్నానపానాదులు కానిచ్చామండి. ఇక ఈరోజు దేవాలయంలో కృష్ణయ్య గోదాదేవుల కళ్యాణం జరుగుతోందండి. అందుకనే ఇంట్లో కూడా కృష్ణయ్యని గోదాదేవిని పూజించాను. తర్వాత గొబ్బి పూజ, అందరం గొబ్బి పాటలు పాడుతూ పూజ చేసుకున్నాం. హరిదాస్ కూడా వచ్చారు. ఈ కార్యక్రమాలన్నీ చాలా బాగా జరిగినాయండి. దీనికి సంబంధించిన వీడియో అంతా మొమెంట్ మీ టాక్స్లో సంధ్య అప్లోడ్ చేస్తోందండి. ఇక సాయంత్రం షన్ను బాబుకి భోగి పళ్ళ పేరంటం అనమాట అండి. సంధ్య రమ్య ఇద్దరు ట్రెడిషనల్ అవుట్ఫిట్లో తయారయ్యారు. ఇక దానికి సంబంధించిన వీడియో అంతా నేను అప్లోడ్ చేస్తున్నానండి. ఈ సంక్రాంతి పండుగకి పిల్లల్ని ఇద్దరు నేను ట్రెడిషనల్ డ్రెస్లో చూడాలని అనిపించిందండి. లంగా ఓణీలు కుట్టించుకోండమ్మా అని చెవిలో జోరేగలాగా పోరుతూనే ఉన్నానండి. ఇద్దరు కూడా లంగా ఓణీ సెట్లు తయారు చేసుకున్నారు. అలానే పొడుగు జడ వేసుకోవటానికి హెయిర్ యాక్సెసరీస్ కూడా సంధ్య తీసుకొచ్చిందండి. అంటే సవరము, రెడీమేడ్గా ఉండే పువ్వులతోటి ఉండే జడ, ఇవన్నీ సంధ్య దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా తెచ్చింది. చక్కగా జాగ్రత్తగా దేనికి అది బాక్సులో పెట్టి తెస్తుందండి. సంధ్యకి చాలా ఓపిక అనమాట. ఈ భలే సర్దుద్ది. మేము రమ్య నేను ఇద్దరం నవ్వుతూ ఉంటాం అనమాట. ఆ బాక్సులు చూసి ఎక్కడ దొరుకుతాయి ఈ బాక్సులు నీకు అని చెప్పి. ఇదిగోండి వాళ్ళ చెల్లి కోసం సవరం తెచ్చింది. మళ్ళీ జడ వేస్తే దానికి ఆ పువ్వులు ఇలా పెండెంట్లా ఉన్నాయి కదా, అవి కూడా తెచ్చింది. ఎప్పుడో కొన్నామండి. అలానే ఈ మధ్యేమో రెడీమేడ్గా జడలాగా వచ్చేసి దానికి బిళ్ళలు వస్తున్నాయి కదండి, అదొక సెట్ తెచ్చింది. రమ్యకి జడ వేస్తే ఎంత బాగుందోనండి. ఏదో దాని సొంత జడలాగా ఉంది. సగమే రమ్య జుట్టు అండి, సగం పొడవంతా కూడా సవరం పెట్టాను అనమాట. సవరంతో జడ వేసినా కూడా ఇంత పెద్ద జడ భలే అందంగా ఉంటుందండి. ఏమండి ఈ మధ్య పొడుగాటి జడలే కరువైపోయినాయండి. చూడండి జడంతా ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చిందండి. పిల్లలిద్దరూ కూడా లంగా ఓణీలు వేసుకున్నారు. ఇద్దరికి కూడా జడలు వేశాను. అలానే పైన మాత్రం రమ్యకి ఇట్లాగా సంధ్యకి ఒక పూల చెండులాగా కట్టాను అనమాట అండి. రమ్యకైతే అవసరం లేదు, పొడవునా జడే బాగా వచ్చింది. ఎలా అయినా అండి మన ట్రెడిషనల్ డ్రెస్లో ఉండే అందం మరే డ్రెస్కి సాటి రాదు అనిపిస్తుందండి. అందున లంగా ఓణీలు వేసుకుంటే ఎంత ముద్దుగా ఉంటారో నాకైతే చాలా ఇష్టం అండి. మా పిల్లల చిన్నప్పుడు కూడా వాళ్ళు కాలేజీ చదివేటప్పుడు కూడా చాలా లంగా ఓణీ సెట్లు నేనే కుట్టేదాన్ని అండి. ఒక శారీ అంతా లంగాకి పెట్టి కుట్టి అట్లాగా చాలా డ్రెస్సులు కుట్టేదాన్ని అనమాట. సంధ్య రమ్య ఇద్దరికి ఇంచుమించు ఒకేలాంటి డ్రెస్సులు కూడా కుట్టుతూ ఉండేదాన్ని. ఇగోండి ఇద్దరు కూడా లంగా ఓణీలు వేసుకున్నారు. పొడుగాటి జడలు వేసుకుని తయారయ్యారు. ఈ సంధ్య చూడండి ఎలా డ్యాన్స్ వేస్తోందో. నేనేమో ఈ చీర కట్టుకున్నానండి. ఇది మంగళగిరి చిల్లపల్లి సిఎంఆర్లో తీసుకున్నాను అనమాట. మంగళగిరి పట్టు చీర, ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ తోటి ఉన్న ఈ శారీ కలర్ చాలా బాగా నచ్చిందండి. బ్లూ కాదు, వైలెట్ కలర్ బార్డర్ తోటి చాలా బాగా నచ్చిందండి ఆ కలర్ కాంబినేషన్ నాకు. పేరంటం కోసం అక్కడ డెకరేట్ చేశాం కదండి, సరే అక్కడే కూర్చుని 4 ఫోటోలు తీసుకున్నాం అనమాట. పిల్లల్ని నేనే తీశానండి ఫోటోలు. అలాగా పట్టు లంగాలంతా ఇట్లా పరుచుకుని జడలు ఎదరికేసుకుని కూర్చుంటే సాక్షాత్తు లక్ష్మీదేవులే మా ఇంట్లో కూర్చున్నట్లు అంత ఆనందంగా అనిపించిందండి. ఎంతైనా ఆడపిల్లల అందమే వేరండి. అలానే నా మనవాళ్ళు ఏమి తీసిపోలేదండి. ముగ్గురు కూడా పట్టు బట్టలు కట్టుకుని పట్టు పంచెలు కట్టుకుని చక్కగా తయారయ్యి ఉన్నారండి. ఈ పూట షన్ను బాబుకి భోగి పళ్ళు పోస్తున్నాం అనమాట అండి. షన్ను బాబు ముందంతా బాగానే ఉన్నాడండి, తర్వాత అంతా కోఆపరేట్ చేయటం మానేశాడండి. వాడికి అవన్నీ నచ్చట్లేదు అనమాట. అన్నీ తలమించి వేస్తుంటే ముందంతా కామ్గానే వేయించుకున్నాడులేండి, బాగానే జరిపించుకున్నాడు. ఇగోండి మా అందరి అవుట్ఫిట్లు ఇలా ఉన్నాయన్నమాట అండి. నా ముగ్గురు మనవాళ్ళతోటి 2 కూతుళ్ళతోటి మొత్తం ఫ్యామిలీ పిక్ అంతా కూడా ఇదిగోండి ఈ విధంగా ఉన్నది. మా వారు, మా మరిది గారు, నేను అందరము కొత్త బట్టలు కట్టుకుని ఇగో ఒక ఫ్యామిలీ పిక్ అయితే తీసుకున్నామండి. అమ్మా
అవునానా నువ్వు చాలా బాగున్నావు నానా. షణ్ముఖుడు గోవింద 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 గోవింద. అరే షన్ను మీద నా బంగారు కొండ. అమ్మ నువ్వురా ఒకళ్ళ రమ్మ మళ్ళీ వేస్తారు ఇప్పుడు చెన్నైకి మంచిగా. చంద్రబాబుకి అక్షంతలు మళ్ళీ భోగిపండి భోగిపండి ఒకసారి 3 సార్లు ఇట్లా తిప్పి వేసి రైట్ సైడ్ 3 1 2 3 అక్షంతలు ఇగో అక్షంతలు. ఆగు చెవులపీకి ఆడుకుంటాం మేము. నవ్వు ఒక్కసారి నువ్వు ఫోన్ చూడు ఇచ్చేసండి కట్ చేసుకో కొంచెం చూడు. బంగారు కొండ. చన్నకి ఇప్పుడు 5 తిప్పుతాం. ఆ సాకెట్ సామెత్ కూడా వేయమని మీరు కూడా వేయండి. ఇగో గోల్డ్ పళ్ళు వేసి వేయండి. ఇప్పుడు 3 టైమ్స్ తిప్పి ఇటు నుంచి అలా సామెత్ సైడ్ నుంచి అయినా పిన్ని డ్రెస్ మీదకి వెళ్ళి 1 2 3 అక్షంతలు వేయండి. తమ్ముడికి ఇద్దరు ఒకేసారి వేసేయండి. దేవుడు చెప్తున్నాడు. కృష్ణమ్మ గోపాల బాల కృష్ణమ్మ భజ గోవింద గోపాల కృష్ణమ్మ గోపాల బాల కృష్ణమ్మ నంద కుమార రర నవనీత చోర రర మందార ధీర రర మణిమాల హర రర కృష్ణమ్మ గోపాల బాల కృష్ణమ్మ లాలా పోసేద చిన్ని పాలుడ నిన్ను ఉయ్యాలలో నా ఉంచి జోలా పడేదర కృష్ణమ్మ గోపాల బాల కృష్ణమ్మ పట్టు పుట్టాము గట్టి పట్టంచు కండువ గట్టి పట్టు దట్టి నడుము గట్టిగా కట్టెద కిట్టమ్మ గోపాల బాల కిట్టమ్మ పప్పు బెల్లము తీయ అప్పాలు చెరుకు నీకు కడుపార పెట్టెదర ఇప్పాపు పూల గుప్ప కిట్టమ్మ గోపాల బాల కృష్ణమ్మ భజ గోవింద గోపాల కృష్ణమ్మ గోపాల బాల కృష్ణమ్మ. షన్ను బాబుని ఆ మాత్రం వీడియో తీయటానికి మేము నానా తిప్పలో పడ్డామనే చెప్పాలండి. కానీ లాస్ట్కి బాగానే సహకరించాడు అనిపించిందండి. ఇక వాడి పేరంటం అంతా అయిన తర్వాత ఈ రోజున రామాలయంలో గోదా కళ్యాణం జరిగిందండి. కృష్ణయ్య గోదాదేవి ఊరేగింపుగా వస్తున్నారు. మనం ఆనంద నిలయంలో కూడా ఉదయం పూజలో కృష్ణయ్యని గోదాదేవిని పూజించాను అనమాట అండి. ఇప్పుడు దేవాలయం నుంచి ఇద్దరు గ్రామ సేవకు వస్తున్నారు అనంటే ఇక మేమందరం రోడ్డు మీదకి వచ్చామన్నమాట అండి.
స్వామివారి ఊరేగింపు అంటే నాకు ఎంత ఇష్టమోనండి. అలానే విశేషమైన రోజుల్లో చక్కగా గ్రామసేవకి స్వామి ఇలా దయచేసి మనకి కన్నుల పండుగగా కనిపిస్తే ఇంకా అంతకన్నా కావాల్సింది ఏముంటుందండి. పైగా బాజా బాజంత్రీలతో మేళ తాళాలతో స్వామి అలా వస్తూ ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తుందండి. అందుకనే కంపల్సరీ ఆ బాజాలు వినపడంగానే పరుగున వస్తానండి నేను ప్రతిసారి కూడాని. అలాంటివి చూసుకున్నా చాలా ఆనందం కలుగుతుందండి. ఇక స్వామిని దర్శించుకుని ఇంట్లోకి వస్తున్నామండి. ఇప్పుడు షన్ను బాబు చూడండి రెచ్చిపోయి ఆడుతున్నాడు. ఇంకా గోవిందా గోవిందా స్మెల్ చూడు, స్మెల్ చూడు బాగుందా? ఇంకోటి కూడా ఇగో నీకు ఉండవే, మనం కూర్చుని సాయితో దిగుదాం. సాయి తీస్తాడు ఫోటో. బాగా కర్పూర పిల్లలు తప్ప ఏనుగులు కూడా వస్తున్నాయా? ఇక మన ఇంటి ముందు భోగి మంట వేసాం కదండి, అది మొత్తం కూడా ఇట్లా కర్రలన్నీ కూడా అయిపోయినాయి. మళ్ళీ ఇంకొన్ని కర్రలు వేద్దామని అనుకుంటున్నాము. సరే, ముగ్గు పెట్టేటప్పుడు మనం ఈ కర్రలు వేసి ఉన్నవన్నీ కూడా భోగి మంటలో వేసేద్దామని అనుకున్నామండి. ఇక డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి లోపలికి వెళ్ళి వచ్చి ఈరోజు మంచి ముగ్గు వేద్దామని అని చెప్పి కూర్చున్నాం అనమాట అండి. ఇక బేబీ, చిట్టి, కృష్ణ వీళ్ళందరూ వచ్చారనమాట. అందరూ ఎవరి గుమ్మాల్లో వాళ్ళు ముగ్గులు వేస్తున్నారు. నిన్నంతా కూడా ఒకటే ముగ్గు వేసాం కదండి, అది భలే హ్యాపీగా అనిపించిందండి. వీధంతా ఒకటే ముగ్గు. అంటే ముగ్గు గొట్టంతో ఎవరి గుమ్మంలో వాళ్ళకి ఇచ్చాను అనమాట. ఈ గొట్టంతో వేసుకోండి అని అంటే అందరూ వాళ్ళ గుమ్మం దగ్గర అట్లా ఒకే ముగ్గుని లాక్కుంటూ వచ్చారనమాట. చాలా గమ్మత్తుగా అనిపించిందండి. ఇలా ప్రతి సంవత్సరం మనం ఒక ట్రిప్పు వేద్దాము అని అనుకున్నాం అనమాట. ఇగోండి ఈరోజు నేను భోగి కుండలే చుక్కల ముగ్గు అనమాట అండి, అది వేస్తున్నాను. అంటే నిన్నే భోగి కుండ వేసామనుకోండి, సరే ఈరోజు కూడా మామూలు ముగ్గే అలాంటిది సెలెక్ట్ చేశాను. దీనికి రంగులు వేయటానికి మాత్రం మేము చూడండి ఎంతమందిని తిరుగుతున్నామో మొత్తం. అలానే భోగి మంటలోకి ఉన్న కర్రలన్నీ కూడా అందులో వేసాము. మాకు పెద్ద చలిగా ఏమీ లేదండి. అట్టే మాట్లాడితే కొంచెం చెమటలు కూడా పడుతూ ఉన్నాయన్నమాట. అసలు ఈ టైంకి గజ గజ వణికించే అంత చలి ఉండాలి, అలాంటిది చలి లేదు, ఏమీ లేదండి ఈసారి. అలానే ఈ ట్రిప్ అంతా అకాల వర్షాలుగా ఉన్నాయి. సీజన్ అయినా సరే చలి వేయట్లేదు. అంతా ఇట్లా మారిపోయింది ఏంటోనండి. ఇక మేమందరం కూడా కబుర్లు ఆడుకుంటూ ముగ్గులు వేస్తూ ఉన్నామండి. నిన్న వేసిన ఒకే ముగ్గు మీ అందరికీ చాలా బాగా నచ్చిందని చెప్పారు. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అలానే ఈరోజు పిల్లల డ్రెస్సులు బాగున్నాయా అండి, లంగా ఓణీలు నాకైతే చాలా బాగా నచ్చినాయి. ముఖ్యంగా వీళ్ళ జడలు నచ్చినాయండి. రమ్యకి నేను వేసిన జడని ఇప్పుడు తీసేస్తానన్నా సరే వద్దమ్మా ఉంచుకో, అంత పొడవు జడ ఉంచుకో అని చెప్పి రమ్య జడ ఉంచాను. నిజానికి నాకు పొడవు జడ అంటే చాలా ఇష్టం అండి. మీకు ఒక విషయం చెప్తే నవ్వుతారేమోనండి. నాకు ఊహ తెలిసిన కాడి నుంచి ఒక్క జడే అండి, పొడవాటి జడ, అదే హెయిర్ స్టైలు. పైగా నాకు బంగారు పిల్ల కుప్పులు ఉండేవి. ప్రతిరోజు ఆ పిల్ల కుప్పులు జడేనండి. అది నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వచ్చేంతవరకు అదే హెయిర్ స్టైల్ అండి. నాతో పాటు చదివిన పద్మావతి కాలేజీలో చదివిన ఎవరికైనా సరే నేను గుర్తుంటే ఆ జడ కూడా గుర్తుంటుందండి. ఒకటే పొడుగాటి జడ పిల్ల కుప్పులతోటి వేసుకునేదాన్ని. మా అమ్మగారు అలానే వేసేవాళ్ళండి జడ, కళ్ళ నిండా కాటుక, ఒకటే పెద్ద నల్ల స్టిక్కరు. ఇదేనండి నా తయారవటం ఇంతే అనమాట. నాతో చదివిన ప్రతి ఒక్కరికి ఆ విషయం కూడా గుర్తుంటుందన్నమాట, నా ఫ్రెండ్స్ వాళ్ళందరికీను. అలాగా నాకు ఆ పొడుగాటి జడ మీద ఇష్టం ఇప్పటికీ తీరలేదండి. అసలు పెళ్ళైన తర్వాత భీమవరం వచ్చిన తర్వాత కూడా పిల్లకుప్పులు వేసుకుంటే ఇక్కడ అందరూ ఏడిపించేవాళ్ళండి. చిచ్చి అదేంటి చిన్నపిల్లలాగా పిల్లకుప్పులు వేసుకు తిరుగుతున్నావు అని చెప్పి ఇంకెందుకులే అని చెప్పి మానేశాను. మన ఫ్యామిలీలో ఎవరికన్నా పొడుగాటి జడ ఎవరికన్నా ఉన్నదా అండి? ఉంటే కనుక తప్పకుండా నాతో చెప్పండి. అప్పా ఇంకా పొడవు జడ మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి. ఇదిగోండి మీతో మాట్లాడుతూనే ఇదిగో భోగి కుండల ముగ్గు బాగుందండి. నేనే వేశాను ఈరోజు ముగ్గు, బాగా వచ్చిందండి. రంగులు అయ్యి అద్దేసరికి ఇంకా అందంగా వచ్చిందనమాట. కానీ ఇప్పుడు అనిపిస్తుందండి అదే హెయిర్ స్టైలు చాలా ఏళ్ళు మెయింటైన్ చేయాల్సింది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అని. ఎప్పుడు గడిచిపోయినాయి అన్నీ. మనం అలా చేసుంటే బాగుండేది, ఇలా చేసుంటే బాగుండేది అనుకుంటాం కదండి. అందులో నాకు ఈ పిల్ల కుప్పులు వేసుకున్న జడను కూడా అలా కంటిన్యూ చేసుంటే బాగుండేది అనిపిస్తుందండి. మా ఇంట్లో
మా ఇంటి దగ్గర బేబీకి పొడుగాటి జడ ఉంటుందండి. ఇక ఈరోజు ఉదయం చేసుకున్న గొబ్బి పూజ, గోదా పూజ, హరిదాస్ కార్యక్రమాలు ఇవన్నీ కూడా మొమెంట్ మీ టాక్స్లో వీడియోగా అప్లోడ్ చేశానండి. అందరూ తప్పకుండా చూడండి. ఎందుకంటే మేము అసలైన సంక్రాంతి పండుగని జరుపుకుని ఎంత ఆనందపడుతున్నామో వీడియోగా అప్లోడ్ చేస్తే చూసి మీరందరూ కూడా అంతే సంతోషపడుతున్నారు. మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.